మీరు స్టాక్ మార్కెట్లో ఏ షేర్లను కొనాలి అనే టెన్షన్ లేకుండా ఇండియాలోని టాప్ కంపెనీల్లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా మీకు రాబడి, అదే సమయంలో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీతో పాటు ట్యాక్స్ సేవింగ్స్ పరంగా కూడా లాభం వస్తే ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు సాధ్యమవుతుంది ఒక ఫండ్ ద్వారా. దాని పేరు టాటా ఏఐఏ లైఫ్ టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది విశ్వాసానికి, నమ్మకానికి పేరొందిన టాటా గ్రూప్ మరియు ఆసియాలోని అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి ఏఐఏ గ్రూప్ కలిసి స్టార్ట్ చేసినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ తీసుకొచ్చిన టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్ అనే కొత్త ఫండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో భాగంగా లభించే ఇండెక్స్ ఫండ్. అయితే ఇది 2025 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అసలు ఇండెక్స్ ఫండ్ ఏంటి అనేది ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఇండెక్స్ ఫండ్ అనేది మార్కెట్ లో ఉన్న కొన్ని నిర్దిష్ట కంపెనీలతో కూడినటువంటి ఒక ఇండెక్స్ ఆధారంగా ఆయా షేర్లలోనే పెట్టుబడి పెడుతుంది. ఇది ఫండ్ మేనేజర్ నిర్ణయాలపై ఆధారపడి ఉండదు. దాని బదులుగా ఇది కంప్యూటర్ బేస్డ్ ఆల్గరిథం ను ఫాలో అవుతుంది. ఈ ఫండ్ విషయానికి వచ్చేసరికి ఇది నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ను ఫాలో అవుతుంది. ఇందులో ఏ కంపెనీలు ఉంటాయంటే టాప్ 100 లార్జ్ క్యాప్ షేర్లు, టాప్ 100 మిడ్ క్యాప్ షేర్లు, వీటిలో నుంచి అత్యుత్తమంగా పనిచేసే టాప్ 30 షేర్లను ఎంపిక చేస్తారు. ఇవి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే షేర్లు. మరి ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా అనేది మార్కెట్ ఇచ్చే యావరేజ్ రిటర్న్స్ మించిన ఎక్స్ట్రా రిటర్న్స్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు నిఫ్టీ 10% రిటర్న్స్ ఇస్తే మీ షేరు 15% ఇచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ట్రాగా వచ్చిన 5% లాభాన్నే ఆల్ఫా అంటారు. ఈ ఫండ్ లో అలాంటి స్టాక్స్ మాత్రమే ఎంపిక చేస్తారు. అంటే మార్కెట్ కంటే ఎక్కువ లాభం ఇచ్చే వాటిని. అందుకే దీని పేరు ఆల్ఫా 30. ఇప్పుడు అసలు ఈ ఫండ్ నే ఎందుకు ఎంచుకోవాలి అనే విషయం చూద్దాం. ఈ ఫండ్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక చూస్తే, మొట్టమొదటిది ఈ కంపెనీ టాటా ఏఐఏ లైఫ్ యొక్క AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1,30,000 కోట్లుగా ఉంది. అంటే ఈ కంపెనీ ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్న విషయం అర్థమవుతుంది. అలాగే ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 180% గా ఉంది. అంటే ఇది ఫైనాన్షియల్ గా ఎంత స్టేబుల్ గా ఉంది అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఈ కంపెనీ ద్వారా ఇంత ముందు వచ్చిన మార్కెట్ లింక్డ్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్మాల్ క్యాప్ డిస్కవరీ ఫండ్ 38.7% రిటర్న్స్, ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ 30.4% రిటర్న్స్, మల్టీ క్యాప్ ఫండ్ 30.4% రిటర్న్స్, ఇంకా టాప్ 50 ఫండ్ సంవత్సరానికి 23.4% రిటర్న్స్ ఇప్పటికే ఇచ్చున్నాయి. ఇక ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు నష్టం కలగకుండా ఎలాంటి రిస్క్ మేనేజ్మెంట్ చేస్తుందో చూద్దాం. మీ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కండిషన్స్ బట్టి డైనమిక్ గా మార్పు చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ గ్రోత్ కోసం మిడ్ క్యాప్ స్టాక్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు సేఫ్టీ కోసం లార్జ్ క్యాప్ స్టాక్స్ కు మారుస్తూ ఉంటారు. ఇలాంటి స్మార్ట్ అలొకేషన్ వల్ల వాలటాలిటీ తగ్గి స్టెడీ గ్రోత్ అనేది జరుగుతుంది. మరి మీరు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ యొక్క హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే, గత 10 సంవత్సరాలుగా ఈ ఇండెక్స్ 22.3% రిటర్న్స్ ఇస్తూ ఉంది. అలాగే గత 5 సంవత్సరాలుగా ఈ ఇండెక్స్ 31% రిటర్న్స్ ఇస్తూ ఉంది. అంటే 2015లో మీరు ఈ ఇండెక్స్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2025లో అది 7.5 లక్షల రూపాయలు అయి ఉండేది. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సేమ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టాటా ఏఐఏ లైఫ్ టాప్ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్ లో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో లేని డబుల్ బెనిఫిట్ సౌకర్యం ఒకటి అందుబాటులో ఉంది. అదేంటంటే, ఒకటి, మీరు నెల కట్టే ప్రీమియం కి 120 రెట్లు లైఫ్ కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు నెలకు మీరు ₹5,000 కడుతూ ఉంటే మీకు వచ్చే లైఫ్ కవర్ 6 లక్షలుగా ఉంటుంది. రెండవ బెనిఫిట్ ఏంటంటే, ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి దురదృష్టవశాత్తు అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి వెంటనే లైఫ్ కవర్ లభిస్తుంది. అలాగే భవిష్యత్తులో కట్టాల్సిన మిగతా ప్రీమియంలను టాటా ఏఐఏ లైఫ్ భరిస్తుంది. ఇక మెచ్యూరిటీ తర్వాత ఆ ఫండ్ విలువ పూర్తిగా ఆ కుటుంబానికి లభిస్తుంది. దాంతోపాటు ఆ కుటుంబానికి రాబోయే 10 సంవత్సరాల వరకు మంత్లీ ఇన్కమ్ అందజేయబడుతుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే, సెక్షన్ 80C ప్రకారం బెనిఫిట్స్ ఎలాగ ఉంటాయి. దాంతోపాటు సెక్షన్ 10(10D) ప్రకారం మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం 2.5 లక్షల రూపాయల లోపు కనుక ఉన్నట్లయితే మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పై ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. ఈ ఫండ్ లో ఉన్న ఇంకొక గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలోనే ఉండనవసరం లేదు. ఎన్ఆర్ఐలు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండియా యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ నెలకు ₹18,000 చొప్పున 10 సంవత్సరాలు కనుక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే
అతడు 20 సంవత్సరాల తర్వాత 15 నుండి 16% CAGR రిటర్న్స్తో దాదాపు 2 కోట్ల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే పాలసీ బజార్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఉంటుంది. అయితే ఈ అవకాశం ఈ నెల 30వ తారీఖు వరకు మాత్రమే ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి.